ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చాలా వరకు ఇప్పుడు మనకి అక్టోబర్ 28న చంద్రగ్రహణం ఉంది అని చెప్తున్నారు. ఏ సమయంలో పట్టే అవకాశాలు ఉన్నాయంటారు? మనం పాటించాల్సిన నియమాలు ఏంటి? అక్టోబర్ 28 అంటే ఆశ్వయుజ మాసంలో మనకి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది. దీన్ని మనం పాక్షిక రాహుగ్రహ చంద్రగ్రహణం అంటాం అన్నమాట. అంటే రాహుగ్రస్తుడు అవుతున్నాడు చంద్రుడు అని అర్థం ఇక్కడ. సరే, మనకి అర్ధరాత్రి ఉంటుంది చంద్రగ్రహణం. ఇది మనకి 1:04 నుంచి 2:23 వరకు ఉంది. అంటే దీనికి పూర్తిగా మన సమయం కనుక చూసుకుంటే 1:19 వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుంది. సాధారణంగా గ్రహణం అనేసప్పటికీ మనందరం కూడా చాలా భయపడుతూ ఉంటాం కదా. అయితే వీటన్నిటికీ కూడా అసలు గ్రహణం ఎందుకు, ఇప్పుడు భయపడటమే కాదు, గ్రహణం వలన ఇప్పుడు ఎవరైనా ఉపాసనా పరులు ఉంటారనుకో, ఎవరైనా మంత్రం తీసుకున్న వారు ఉంటారనుకో, వారందరికీ కూడా ఇది చాలా చాలా పవిత్రంగా భావించవచ్చు మనం. అంటే ఏంటంటే ఈ సమయంలో గనక ఎవరైనా మంత్రదీక్ష లాంటిది తీసుకొని మంత్రోచ్చారణ గనక చేస్తూ ఉంటే వారికి అనంతమైన ఫలితం అనేది దక్కుతుందనమాట. అందుకని ఏంటంటే చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో అనగానే భయపడిపోవక్కర్లేదు. బేసిక్గా భగవత్ ఆరాధన చేయడానికి ఈ ఒక సమయం మనం కేటాయించుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఏ రాశుల వారికి, ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? బేసిక్గా ఏంటి అని అంటే ఇప్పుడు ఈ గ్రహణం ఏదైతే మనకి పట్టబోతోందో ఇది మనకి అశ్విని నక్షత్రంలో పడుతోంది. అందుకని ఏంటంటే అశ్విని నక్షత్రము, అలాగే అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూలా నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా దోషం ఉంటుందన్నమాట. అందుకని 3 నక్షత్రాల వాళ్ళు కూడా పరిహారం చేసుకోవాలి. ఎలాంటి పరిహారం? అలాగే ఏ రాసులు అని అడిగావు కదా, కాబట్టి ఏంటంటే మేషరాశి వాళ్ళు, అలాగే వృషభ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, మకర రాశి వారికి దోషం ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు ఇంకొన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కదా, ఇందులో కూడా మనకి సింహరాశి వాళ్ళు, తులారాశి, అలాగే మనకి ధనుర్రాశి, మీనరాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉండబోతోంది. తర్వాత ఉన్న రాసుల వాళ్ళు ఎవరు అనంటే మనకి మిథున రాశి, తర్వాత కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుండబోతోంది అనమాట. కాబట్టి మధ్యస్థంగా ఉన్న రాసుల వాళ్ళకి, అలాగే ముందర మనం చెప్పుకున్న మేష, వృషభ, కన్య, దీంతో పాటు మకర రాశి వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా పరిహారం అనేది చేసుకోవాలి. అంతే. ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే మనకైతే ఇక్కడ చంద్రగ్రహణం ఉంది, బట్ పిల్లలు విదేశాలలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, మరి వాళ్ళు కూడా పాటించాలా? సాధారణంగా వాళ్ళు ఉన్న ప్లేసెస్లో చంద్రగ్రహణం లేదనుకో, అప్పుడు వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే చంద్రగ్రహణం అంటే ఏంటి, పొద్దున పూట ఉండదు. సూర్యగ్రహణం పొద్దున పూట ఉంటుంది, సూర్యుడు పొద్దున కనపడతాడు, చంద్రుడు రాత్రి కనపడతాడు. కొన్ని విదేశాలలో ఇది తెల్లవారుజామున పొద్దున పూట కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి పొద్దున, మనకి రాత్రి, అవునా? అలాంటి ప్లేసెస్లో కూడా దీన్ని పరిశీలనలోకి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ప్లేసెస్లో కనపడుతోంది. ఆ ప్లేసెస్లో కనుక మన భారతీయులు ఉంటే వాళ్ళు పరిహారం అనేది చేసుకోవచ్చు. ఏ ప్లేసెస్లో కనిపిస్తుంది అంటే ప్లేసెస్ అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, మయన్మార్, తర్వాత మనకి థాయిలాండ్, ఇలాంటి ప్లేసెస్లో చాలా వరకు కూడా, రష్యా, ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అంటే ఈ ప్లేసెస్ ఆల్మోస్ట్ మనకి భారతీయులు ఉన్న ప్లేసెసే. జపాన్ కానీ చైనా కానీ ఇవి చూసుకున్నామంటే ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఇవన్నీ కూడా భారతీయులు ఉన్నవే. కాబట్టి ఏంటంటే ఈ కొన్ని ప్లేసెస్లో ఈజిప్ట్, ఇటలీ, గ్రీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడైతే మన భారతీయులు ఉన్నారో అక్కడ వాళ్ళకి ఇక్కడ కనపడుతోంది కనుక, ఈ ప్లేసెస్లో చంద్రగ్రహణం కనపడుతోంది కనుక వాళ్ళు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో చంద్రగ్రహణం ఉన్నా వారికి కనిపించదు, అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే చాలామంది కూడా ఈ చంద్రగ్రహణం పట్టే సమయంలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ కావచ్చు అండ్ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గర్భిణీ స్త్రీలే ఎక్కువగా వరి అవుతూ ఉంటారు. బేసిక్గా మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే గర్భిణీ స్త్రీలు గనక వాళ్ళ దిండు కింద దర్భ పెట్టుకొని గనక పడుకుంటే వాళ్ళ గర్భము సేఫ్గా ఉంటుంది అని చెప్పారనమాట. రెండో విషయం ఏంటంటే మామూలుగా కూడా మనకి ఏదైనా సరే ఇలాంటి గ్రహణాలు అవి ఉన్నప్పుడు మనకి ఒక టైం అనేది చెప్తారు. అంటే ఈ టైంలో ఈ టైం కల్లా మీరు భోజనం చేసేయండి. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం 8:15 or 8 o'clock వరకు అందరూ కూడా భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసేయాలి. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉంటారో వారు మధ్యాహ్నం భోజనం చేయటమే, సాయంత్రానికల్లా వాళ్ళ భోజన కార్యక్రమాలు ముగించేయాలి.
రెండో విషయం ఏంటంటే అర్ధరాత్రి సమయం గనక ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ పడుకుండే సమయం కాబట్టి కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి తిందామనో తాగుదామనో ఇలాంటి క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎంతసేపు అమ్మా? ఒక గంట 20 నిమిషాలు, అంతకు మించి లేదు. గంట 19 నిమిషాలే. కాబట్టి ఏంటంటే ఒక గంట 19 నిమిషాలు క్రేవింగ్స్ని ఆపుకోగలిగితే సరిపోతుంది. మరి గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అనంటే, గర్భిణీ స్త్రీలైనా సరే 5వ నెల వరకు ఉన్నవాళ్ళు ఇక్కడ పట్టు విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. చాలా మందికి వచ్చే అనుమానం ఇదనమాట. అంటే ఎప్పుడైనా సరే గ్రహణం పట్టినప్పుడు పట్టు విడుపు స్నానం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అన్న ప్రశ్న వస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా పట్టు విడుపు స్నానం చేయాల్సిందే. కాబట్టి మా శరీరం సహకరించట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు తప్ప మిగతా అందరూ చేయాల్సిందే. అయితే మామూలుగా మనకి ఇట్లాంటి గ్రహణాలు ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో చేస్తే మన ఫలితము రెట్టింపులు వస్తుందని చెప్తారు. అంటే పట్టు విడుపు స్నానము ఎట్లా అయితే ఇప్పుడు నదీ స్నానము, లేకపోతే తటాకల్లో, లేకపోతే చెరువులో, కాలువలో ఇలా. ఇప్పుడు ఫస్ట్ ముందర ఏం చెప్తారంటే మనకి సముద్ర స్నానం చాలా మంచిది అంటారు, తర్వాత నదీ స్నానం అంటారు, ఆ తర్వాత మనకి ఏమంటారంటే చెరువులో స్నానం అంటారు, ఆ తర్వాత మనకు వచ్చేది ఏమిటి అని అంటే మామూలుగా కాలువలు అంటారు, కాలువల తర్వాత బావులు అంటారు. ఇక బావుల తర్వాత ఇంకేం లేకపోతే ఇప్పుడు మనందరం సిటీస్లో ఉంటున్నాం కదా, కాబట్టి మామూలుగా ట్యాంక్ వాటరే పోసుకోవచ్చు. అయితే వేడి నీళ్ళ చన్నీళ్ళ అంటే సాధారణంగా చన్నీళ్ళ స్నానం చెయ్యాలి. శరీరం గనక మనకి అనుకూలంగా లేకపోతే వేడి నీళ్ళ స్నానం కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ స్నానాలు చేసే వాళ్ళందరికీ పర్వాలేదు, బట్ మనం సెలెక్టివ్గా సిటీలో ఉన్న వాళ్ళకి అని చెప్పుకుంటే కనుక మామూలుగా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, అలాగే బావులు కూడా లేని వాళ్ళు, ఇక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు బావుల దగ్గర, చెరువుల దగ్గర సముద్ర స్నానాలు, నదీ స్నానాలు ఇవన్నీ చేయకూడదు. వాళ్ళు చక్కగా బాత్రూంలో జాగ్రత్తగా స్నానం చేయాలి. అయితే ఖచ్చితంగా పట్టు విడుపు స్నానాలు చేయాల్సిందే. రెండో విషయం ఏంటి? ఆహారం గురించి ఇందాకే చెప్పుకున్నాం. మూడో విషయం ఏమిటంటే వాళ్ళకి గనక మామూలుగా ఏంటంటే సాధారణంగా ఖాళీగా ఉన్నామని చెప్పి ఏదైనా వేదం ఏదో ఒకటి చదువుదామనో, పురాణాలు చదువుదామనో, లేకపోతే అప్పుడప్పుడు ఏం తోచకపోతే పంచాంగం తీసి చూడటం ఇలాంటివి చేస్తాం కదా, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట. ఆ రోజు ఆ టైంకి ఏవి ఇటువంటివి సంబంధించినవి చేయకూడదు. మరి ఏం చేయాలి అని అంటే దైవారాధన చేసుకుంటూ ఉండాలి. మనసులోనే మనం ఎవరినైతే మన ఇష్టదైవం ఉంటారో వారిని మనం తలుచుకుంటూ ఉండాలి. రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా పర్వాలేదు. లేదు గురువు గారి ద్వారా మీకు ఏదన్నా మంత్రం ఉంటే అది మీరు మననం చేసుకుంటూ ఉండొచ్చు. అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందన్నమాట. తర్వాత పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే చంటి పిల్లలు ఉంటారు. చంటి పిల్లలకి మరి పాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న ప్రశ్న వస్తుంది కనుక చంటి పిల్లలకి పాలు ఇవ్వచ్చు, ఇందులో దోషం ఉండదు. మరి పిల్లలు కూడా ఇప్పుడు అశ్విని నక్షత్రంలోనే ఉంటారు కొంతమంది, మరి వాళ్ళకి దోషం వర్తిస్తుందా? ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరికైతే 3 ఏళ్ల వయసు పిల్లల నుంచి కూడా మనము ఈ గ్రహణాలు ఏవైతే మనం చేస్తున్నామో విధి విధానాలు ఇవన్నీ కూడా 3 ఏళ్ల పిల్లల నుంచి కూడా వాళ్ళకి కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే ఎవరైనా పిల్లలు గనక ఉంటే అంటే ఈ రాసుల్లో ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించి కూడా మనం దోష పరిహారాలు చేయించాల్సిందే. పిల్లలు కదా అని వదిలేయకూడదు. అలాగే చాలామంది ఇప్పుడు మేము పట్టు స్నానము, విడుపు స్నానము చేయం, మేము నిద్రపోయిన తర్వాత మర్నాడే పొద్దున్నే లేచి బెడ్ కాఫీలు అలాగా కాకుండా ఖచ్చితంగా లేవంగానే స్నానం చేయాల్సిందే. స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ శౌచం అనేది మనకి తొలగిపోతుంది అనమాట, లేకపోతే అది అలాగే కంటిన్యూ అవుతుంది. అందుకని ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? పరిహారాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా చంద్రుడికి సంబంధించి చంద్రబింబం ఒకటి సిల్వర్లో, అలాగే అంటే వెండి ప్రతిమ అంటాం కదా అది, తర్వాత నాగ ప్రతిమలు కూడా అంటే రాహు సంబంధంగా ఉంది కనుక వెండి ప్రతిమలు రాహుది కూడా. అలాగే మామూలుగా ఏంటంటే దీంతో పాటు మనకి మినుములు ఉంటాయి కదా, మినుములు ఒక 1.5 కిలోన్నర మినుములు, దీంతో పాటు తెల్లని వస్త్రము, అలాగే మనకి ఇక్కడ మినుములతో పాటు బియ్యము కూడా 1 కిలోన్నర. ఇవి గనక మనం దానం ఇచ్చామంటే ఈ రాసుల వాళ్ళు ఎవరికైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళకి చాలా వరకు దోషాలు క్లియర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పరిహారం చేసుకోలేకపోతున్నాము, మాకెవరు చేయించేవాళ్ళు లేరు, మాకు అవకాశం లేదు, ఇలా ఏదైనా అనుకో. అలాంటప్పుడు ఏంటంటే రాహుగ్రహానికి అధిదేవత ఎవరు అనంటే ఇక్కడ మనం దుర్గని ఆరాధిస్తాం. కాబట్టి దుర్గా నామాలు చదవటం కానీ, దుర్గా స్తోత్రాలు చదవటం కానీ ఇలాంటివి చేయటం వలన
మనకి చాలా వరకు కూడా ఈ దోష పరిహారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చేసి రావి చెట్టును ముట్టుకున్నా కూడా మనకి పరిహారం అవుతుంది. అలాగే ఇంకా చివరిగా ఇంకొకటి ఏంటి అనంటే శివ కవచం చదవటం కానీ, లేకపోతే ఏంటంటే శివుడికి అభిషేకం చేయించటం కానీ, ఇలాంటివి చేసినా కూడా మనకి దోష పరిహారం అనేది అవుతుంది. ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు, కానీ ఫస్ట్ది బెస్ట్, సెకండ్ అభిషేకము, థర్డ్ మనకి దుర్గా స్తోత్రాలు, దుర్గానామాలు. దుర్గా స్తోత్రాలు, దుర్గానామాలు అందరూ చదవచ్చు. ఈ టైంలో కూడా చదువుకోవచ్చు. గ్రహణం సమయంలో కూడా నామాలను ఉచ్చరిస్తూ కూడా మనం ఉండొచ్చు, తప్పేమీ ఉండదు అందులో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.